ప్రపంచాన్ని కాపాడాలంటే డీప్ సీని నాశనం చేయాల్సిందేనా? ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ డికేడ్ లోని బిగ్గెస్ట్ ఎన్విరాన్మెంటల్ డిబేట్స్ లో ఒకటిగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్స్ చాలా ర్యాపిడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవ్స్ వైపు మూవ్ అవుతున్నాయి. అదే టైంలో ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గించడానికి కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఒక ఊహించని ప్లేస్ మీద పడుతుంది. అదే ఓషన్ ఫ్లోర్. ఓషన్ సర్ఫేస్ నుంచి దాదాపు 4 to 6 కిలోమీటర్స్ లోతులో పొటాటో లాంటి షేప్ లో ఉన్న కొన్ని కోట్లాది రాక్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సైంటిస్ట్ వీటిని పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అని పిలుస్తారు. ఈ నాడ్యూల్స్ లో కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్, కాపర్ లాంటి హైలీ వాల్యుబుల్ మినరల్స్ ఉంటాయి. అదే మినరల్స్ ఈ గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ ని పవర్ చేస్తున్నాయి. సపోర్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ అండర్ సీ నాడ్యూల్స్ ఒక జనరేషన్ కి ఒక్కసారి మాత్రమే దొరికే గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ క్రిటిక్స్ దృష్టిలో ఇది ఒక జనరేషన్ కి ఒక్కసారి మాత్రమే ఎదురయ్యే మ్యాసివ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ డీప్ సీ మైనింగ్ ప్రాజెక్ట్ కూడా అఫీషియల్లీ అప్రూవల్ పొందలేదు. అయినా ఈ అండర్ వాటర్ ట్రెజర్ కోసం ఇప్పటికే రేస్ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్ట్స్ మాత్రమే చూసిన 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఓషన్ ఫ్లోర్ ఇప్పటికే కవర్ అయింది. అంటే మొత్తం ఈజిప్ట్ దేశం కంటే కూడా పెద్ద ఏరియా. ఈ ఎక్స్ప్లోరేషన్ రేస్ కి సెంటర్ గా మారింది పెసిఫిక్ ఓషన్ లోని ఒక రిమోట్ రీజియన్. దాని పేరు క్లారియోన్ క్లిప్పర్టన్ జోన్. మెక్సికో అండ్ హవాయ్ మధ్యలో ఉన్న ఈ మ్యాసివ్ ఓషన్ రీజియన్ మెటల్ రిచ్ నాడ్యూల్స్ కి ఫేమస్. ఇక్కడ బిలియన్స్ ఆఫ్ నాడ్యూల్స్ సీ ఫ్లోర్ మీద స్ప్రెడ్ అయి ఉన్నాయి. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా గవర్నమెంట్స్, మైనింగ్ కంపెనీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కలిసి ఈ ఏరియాని మ్యాప్ చేస్తున్నాయి. దాని జియాలజీని స్టడీ చేస్తున్నాయి అండ్ ఫ్యూచర్ మైనింగ్ ఆపరేషన్స్ కోసం టెక్నాలజీస్ ని టెస్ట్ చేస్తున్నాయి. డీప్ సీ మైనింగ్ టెక్నాలజీ ఇంకా ఫుల్లీ ఆపరేషనల్ స్టేజ్ కి రాకపోయినా దాని బ్లూ ప్రింట్ మాత్రం ఆల్మోస్ట్ రెడీగా ఉంది. ఫ్యూచర్ లో జైంట్ రోబోటిక్ వెహికల్స్ ని ఓషన్ ఫ్లోర్ కి పంపొచ్చు. ఈ మెషిన్ సీ బెడ్ మీద స్లోగా మూవ్ అవుతూ నాడ్యూల్స్ ని వాక్యూమ్ క్లీనర్ లా కలెక్ట్ చేస్తాయి. ఆ తర్వాత వాటిని లాంగ్ పైప్స్ ద్వారా సర్ఫేస్ మీద ఉన్న షిప్స్ కి పంపిస్తాయి. అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. కానీ ప్రెజెంట్ ప్రపంచం ముందు ఉన్న రియల్ క్వశ్చన్ టెక్నాలజీ గురించి కాదు, కమర్షియల్ మైనింగ్ కి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేదే అసలు డిబేట్. సపోర్టర్స్ ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ప్రపంచానికి క్రిటికల్ మినరల్స్ మీద డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ప్రతి కొత్త ఈవీకి హ్యూజ్ క్వాంటిటీస్ లో మినరల్స్ అవసరం. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఈ మినరల్స్ రోల్ చాలా క్రిటికల్. ఫ్యూచర్ లో డిమాండ్ ఇంకా డ్రామాటికల్లీ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ల్యాండ్ బేస్డ్ మైనింగ్ సోర్సెస్ మాత్రమే ఆ డిమాండ్ ని సాటిస్ఫై చేయగలవనే డౌట్ చాలా గవర్నమెంట్స్ కి ఉంది. అందుకే డీప్ సీ మైనింగ్ ని చాలా మంది పొటెన్షియల్ క్లైమేట్ సొల్యూషన్ గా ప్రమోట్ చేస్తున్నారు. అంటే లో కార్బన్ ఫ్యూచర్ కోసం అవసరమైన రా మెటీరియల్స్ ని పొందే కొత్త సోర్స్ గా దీన్ని చూస్తున్నారు. కానీ ఇక్కడే ఒక మేజర్ క్యాచ్ ఉంది. డీప్ ఓషన్ అనేది ఎంప్టీ వేస్ట్ ల్యాండ్ కాదు, అదొక ఎకోసిస్టమ్. అది ఎర్త్ మీద లీస్ట్ అండర్స్టూడ్ ఎకోసిస్టమ్స్ లో ఒకటి. సైంటిస్ట్ ఇప్పటికీ డీప్ సీ లో కొత్త స్పీసీస్ ని డిస్కవర్ చేస్తూనే ఉన్నారు. వాటిలో చాలా వరకు ఎర్త్ మీద ఇంకెక్కడా కనిపించవు. అవి కంప్లీట్లీ యూనిక్ స్పీసీస్. ఇంకా ముఖ్యంగా ఈ మినరల్ రిచ్ నాడ్యూల్స్ జస్ట్ రాక్స్ మాత్రమే కావు, అవి ఎంటైర్ ఎకోసిస్టమ్ కి ఫౌండేషన్ లాంటివి. డీప్ ఓషన్ ఎన్విరాన్మెంట్ లో ఫిజికల్ స్ట్రక్చర్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి నాడ్యూల్స్ చాలా మరైన్ ఆర్గానిజమ్స్ కి హ్యాబిటేట్ గా పనిచేస్తాయి. అంటే నాడ్యూల్స్ ని రిమూవ్ చేస్తే హ్యాబిటేట్ పోతుంది. హ్యాబిటేట్ పోతే మొత్తం ఎకోసిస్టమ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా సైంటిస్ట్ ఇప్పటికీ పూర్తిగా అండర్స్టాండ్ చేయలేని విధంగా. అందుకే డిబేట్ ఇంత ఇంటెన్స్ గా మారింది. కంట్రీస్, కార్పొరేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అందరూ ఇప్పుడు ఒకే క్వశ్చన్ గురించి ఆర్గ్యూ చేస్తున్నారు. ఎక్స్ప్లోరేషన్ చివరికి కమర్షియల్ ఎక్స్ట్రాక్షన్ కి లీడ్ అవ్వాలా లేక అక్కడితో స్టాప్ చేయాలా? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇప్పటికే డజన్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్ట్స్ ఇష్యూ చేసింది. కానీ ఇప్పటి వరకు లార్జ్ స్కేల్ కమర్షియల్ మైనింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొంతమంది అంటున్నారు వరల్డ్ ఇక వెయిట్ చేయలేదని, క్రిటికల్ మినరల్స్ అవసరం అర్జెంట్ అని. ఇంకొంతమంది వరల్డ్ ఇప్పుడే రష్ అవ్వకూడదని, ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రియల్ స్కేల్ మైనింగ్ స్టార్ట్ అయితే తిరిగి వెనక్కి వెళ్లే ఛాన్స్ లేకపోవచ్చు. ఒక విషయం మాత్రం క్లియర్, ప్రపంచానికి క్రిటికల్ మినరల్స్ అవసరం, దాన్ని ఎవరు డేనీ చేయడం లేదు. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే ఆ మినరల్స్ ఎక్కడి నుంచి రావాలి? ఓషన్ ఫ్లోర్ నుంచి వాటిని తీసుకురావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అక్కడి ఎకోసిస్టమ్ కి జరిగే డ్యామేజ్ కంటే ఎక్కువ లేక తక్కువ? అదే ఇప్పుడు ప్రపంచం ముందున్న $1 బిలియన్ క్వశ్చన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime 9.